మేడం మహిళలు రాజకీయంగా అభివృద్ధి చెందకూడదనే చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా బిల్లు అడ్డుకుంది అనుకుంటున్నారు. ఏదైతే ఏప్రిల్ 17, 2026 అనేది మాకు అదొక చీకటి రోజు. ఆ రోజు అమిత్ షా గారు క్లియర్ గా చెప్పారు, 1 గంట టైం ఇస్తే మీకు బిల్లులో ఏమైనా మాడిఫై చేయాలన్నా కూడా మేము చేస్తామని చెప్పి క్లియర్ గా చెప్పినా కూడా వెనకాతల నుంచి ఎంపీలు మిగతా పార్టీ అపోజిషన్ లీడర్స్ నవ్వుకుంటున్నారు. అలాంటి నీచమైన రాజకీయాలు మనం ఈరోజు చూస్తున్నాం. కానీ వాళ్ళు ఏమడిగారు? డీలిమిటేషన్ లేకపోతే మహిళలకి ఎట్లా మీరు సీట్లు ఇవ్వగలుగుతారు? 3 బిల్లులు ప్రవేశపెట్టారు. ఒకటి మహిళా రిజర్వేషన్ బిల్లు, ఇంకోటి డీలిమిటేషన్ బిల్లు, ఇంకొకటి యూనియన్ టెరిటరీకి సంబంధించిన జమ్మూ కాశ్మీర్, పుడుచేరి సంబంధించి ఢిల్లీకి సంబంధించిన బిల్లులు పెట్టారు. ఎందుకంటే ఆ 3 రీజన్స్ వేరు కాబట్టి దానికి సెపరేట్ బిల్ అనేది ఫామ్ చేయాలి. కానీ ఈ రోజున ఈ కాంగ్రెస్ పార్టీ మహిళల గొంతు నొక్కేసింది, మహిళల హక్కులు నేలకు రాసింది, మహిళల స్వాతంత్రాన్ని అడ్డుపడింది. ఈ నీచమైన రాజకీయం చేసి ఈ రోజు మహిళలకి 1996 నుంచి ఇన్ని సంవత్సరాలు అంటే 27 ఏళ్ళు, దాదాపు 3 దశాబ్దాలు ఈ బిల్లు అనేది ఆపడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఒక దృఢ సంకల్పంతో మహిళలకు సాధికారత చేయాలి అనే ఆలోచనతో మహిళలతోనే అభివృద్ధి, మహిళల నేతృత్వంలోనే అభివృద్ధి చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఆయన మాకు మహిళా రిజర్వేషన్ బిల్లు తెప్పిస్తే, నారీ శక్తి వందన అధినయం అనేది తెప్పిస్తే ఈ రోజు కుళ్ళి కుతంత్రాలతో అపోజిషన్ లీడర్స్ టీఎంసీ, డిఎంకే, కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా నీచ రాజకీయాలు ఆడి మాకు ఈ రోజు బిల్లు రిజెక్ట్ అయ్యేలా చేశారు. వీళ్ళు చేసిన అన్యాయానికి ఈ రోజు మేము మహిళా ఆగ్రహ యాత్ర మేము చేస్తున్నాం. ఈ బిల్లు ఎలాగైనా మాకు పాస్ అయ్యేలాగా చేయాలి. దాదాపు 3 దశాబ్దాలుగా మేము కింద లెవెల్లోనే ఉన్నాం. మాకంటూ హక్కు లేకుండా ఈరోజు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నేలకి రాసిపోతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకొక 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఇక్కడ. ఆ తర్వాత నుంచి మేమే బీజేపీలో ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మహిళల కోసం ఆలోచించలేదు. వాళ్ళ కేబినెట్ లో ఎంతమంది మహిళలకు చోటిచ్చారు? 2 మహిళలకే చోటిచ్చారు. ఆ 2కి ఏమైనా గౌరవిస్తున్నారా? లేదు. బీఆర్ఎస్ పార్టీ అయితే 7 సంవత్సరాల వరకు ఒక మహిళా మినిస్ట్రీ కూడా లేదు. ఆ తర్వాత నుంచి మహిళా మినిస్ట్రీకి అవకాశం ఇచ్చారు. కాబట్టి వీళ్ళకి మహిళల విలువ తెలియదు. మహిళల కోసం మా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఉజ్వల యోజన పెట్టారు, ముద్ర యోజన పెట్టారు. ఇంకా చాలా వరకు మా కోసం ఆలోచించిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, మా కోసం ఆలోచించిన వ్యక్తి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై హింద్. మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది అంటే మహిళలు రాజకీయంగా అభివృద్ధి చెందడానికి కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేక చేశారా? ఖచ్చితంగా. మరి ఈ రోజు ఇంతమంది మహిళలు బయటకు వచ్చి ఇంత వేదన చెందుతున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే. మరి మహిళలు ఈ రోజు మనం చూస్తే ప్రతి ఒక్క రంగంలో మహిళలు లేని వాళ్ళు అంటూ లేరు. ప్రతి రంగంలో మహిళలు దూసుకెళ్తున్నారు. ఇది అని అది కాకుండా మరి ఇంత చెప్పాలంటే దేశం సరిహద్దుల్లో కూడా గడ్డకట్టే చలిలో కూడా మహిళలు ప్రాణాలకు తెగించి కాపలా కాస్తున్నారు, మన దేశాన్ని రక్షిస్తున్నారు, ప్రాణాలు కూడా అర్పిస్తున్నారు. మరి అంతేకాకుండా ఈ మధ్య జరిగిన సర్జికల్ స్ట్రైక్ కూడా మహిళల వల్లనే సక్సెస్ అయ్యింది. మరి ఇంతగా మరి దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న మహిళలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంస్థలు చేయడం అనేది నిజంగా చాలా అన్యాయము. మహిళలందరూ ఖచ్చితంగా ఖండించవలసిన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుంది. ఎక్కడ మన బీజేపీ పార్టీ మళ్ళీ ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందేమో, వాళ్లే ఫేమస్ అవుతారేమో, మరి సోనియమ్మ ఎక్కడ దిగజారిపోతుందో, ఎక్కడ రాహుల్ గాంధీ పేరు పోతుందో అనే భయంతో ఈ రోజు వాళ్ళు మహిళలను అడ్డుకోవాలని చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మేము కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్తున్నాం, వాళ్ళు ఎన్ని కుళ్ళులు కుతంత్రాలు చేసినా కూడా మా మహిళలు అంతా మేల్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసం తెలుసుకున్నారు. ఈ రోజు అంతా బయటకు వచ్చి ప్రొటెక్ట్ చేస్తున్నారు. గట్టిగా ఫైట్ చేస్తాము. మరి మేము మహిళల హక్కు సాధించే వరకు మేము ఈ పోరాటం ఆపము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాము అని చెప్తున్నాను. జై భారతి, జై నరేంద్ర మోదీ, జై నారీ శక్తి. తెలంగాణ మహిళలకు 6 స్కీమ్లు ప్రవేశపెట్టి కేవలం వాళ్ళని ఓటు బ్యాంక్ గానే మార్చుకుంటున్నారా మహిళలందరినీ? తప్పకుండా. మరి ఇన్ని సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలు ఏరు కూడా మహిళలను ఓటు బ్యాంకుగానే వినియోగించినారు తప్ప ఏ రోజు కూడా మహిళలకి మరి రిజర్వేషన్ ఇద్దాము, మహిళలను కూడా చట్టసభల్లో వస్తే వాళ్ళు కూడా ఇంకా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తారనే ఆలోచన లేకుండా వాళ్ళని జస్ట్ ఓటు బ్యాంక్ ఉపయోగించుకుంటూ ఉన్నారు. కానీ ఏ రోజైతే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మహిళా శక్తిని ఆయన గుర్తించారు. మహిళలకి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు. అలాగే చట్టసభల్లో కూడా వాళ్ళని తీసుకొస్తే దేశాన్ని వాళ్ళు సహకారంతో ఇంకా ముందుకు తీసుకెళ్లొచ్చు అనే ఆలోచనతో ఆయన ప్రవేశపెట్టిన ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ
అట్లా చేయడం అనేది నిజంగా చాలా అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయంగానే వాడుకొని తప్పించి రాజకీయంగా అభివృద్ధి చెందాలనేది విషయం కాంగ్రెస్ కి ఇష్టం లేదనుకోవచ్చా? 100% అండి. ఇప్పుడు మనం గత దశాబ్దాలుగా చూస్తే 27 సంవత్సరాల నుంచి బిల్లు పెట్టున్నారు పార్లమెంట్ లో, కానీ ఇప్పటిదాకా అది పాస్ కాలేదు. అంటే 2023లో ఆ బిల్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పాస్ అయింది. కానీ ఈ రోజు కూడా అందరినీ కలిపి ఒకటేసారి బిల్లు పాస్ చేద్దాము అంటే పాస్ చేయలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే మహిళలు 50% ప్రజలలో మీన్స్ ఓటర్లలో 50% మహిళలున్న మహిళల్ని ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారు తప్ప వారిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అని వారిని ఇంకా ప్రతి ఒక్క దానికి ఉపయోగించుకోవచ్చు, నిర్ణయాత్మకమైన అధికారాన్ని తీసుకునే స్టేజ్ లో మహిళలు ఉన్నారా అనే దాన్ని ఆలోచన చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ. సో ఈ రోజు అందుకే ఇంత మహిళల్ని చూసారు కదా, ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నామంటే ఓన్లీ మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ని అధికారంలో లేకుండా చేయాలని, అలాగే మహిళలకి అధికారం 33% విమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని, చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇచ్చి నిర్ణయాత్మకమైన అధికారాన్ని ఇచ్చే ముందుకు దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగిన సత్తా మహిళలకు ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు మహిళలందరూ కలిసి పోరాడి నెక్స్ట్ సింగిల్ డిజిట్ వరకు కాంగ్రెస్ కి రాకుండా చేసి మహిళల 33% రిజర్వేషన్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇంప్లిమెంట్ చేసేలాగా ప్రయత్నం చేసేదానికి మేము చాలా గట్టిగా ప్రయత్నం చేస్తాం. మహిళా బిల్లు 2023లోనే అమలు అవ్వాల్సింది, అది కొన్ని కండిషన్స్ వల్ల ఇప్పుడు చేయాల్సి వచ్చింది. కానీ దానికి కూడా ఏ రీజన్, అసలు ఒక రీజన్ అన్నది లేకుండా దీన్ని ఫెయిల్ చేయడం అన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇండియా అలయన్స్ వాళ్ళు చేసిన కుట్ర. ఈ మగవాళ్ళు ఎక్కడ ఏదైనా రంగంలో కానీ రాణిస్తున్నారు అంటే వెనక ఉండి ఇంటిని రన్ చేస్తుంది ఆడవాళ్ళు. అందుకనే మగవాళ్ళు ముందుకెళ్ళి ఏదైనా సాధించగలుగుతున్నారు. అలాంటి ఆడవాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి కాబట్టి స్పెషల్ రిజర్వేషన్ అన్నది ఖచ్చితంగా కావాలి. కొంచెం రిజర్వేషన్ ఇచ్చి కొంచెం పుష్ చేస్తే, మాకు టాలెంట్ ఉంది కానీ కొంచెం పుష్ చేయడానికి మాకు రిజర్వేషన్ అనేది కంపల్సరీ ఎవరికైనా కూడా. సో ఆ పుష్ అన్నది మా దగ్గర నుండి తీసేసుకున్నారు వాళ్ళు. సో ఖచ్చితంగా మాకు ఈ రిజర్వేషన్ కావాలి, ఏ మహిళకైనా కూడా రిజర్వేషన్ కావాలి. మగవాళ్ళ రాజకీయం ఏదైతే చేస్తున్నారో అంతకంటే మంచి పరిపాలన చేసేది ఆడవాళ్ళే. ఎందుకంటే ఏ ఇంటినైనా రన్ చేస్తుంది, ఎకనామిక్ గా కానీ ఫైనాన్షియల్ గా కానీ రిలేషన్స్ పరంగా కానీ ఆడవాళ్ళే రన్ చేస్తున్నారు. అది పెద్ద స్థాయిలో వెళ్ళాలి అంటే దేశంలోకి రావాలి, పాలిటిక్స్ లోకి వచ్చి చూపించాలి. ఈ అవకాశం ఇవ్వాలి అని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. नारी का ये नारा है, ये अधिकार हमारा है. नारी का ये नारा है, ये अधिकार हमारा है. नारी का ये नारा है, ये अधिकार हमारा है. नारी का ये नारा है, ये अधिकार हमारा है. नारी शक्ति जिंदाबाद.